సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాలు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రాంతీయ భేదాలు, వర్గ భేదాలు, కులమత భేదాలు ఇవన్నీ ఉంచుకుంటే జాతీయతను కోల్పోతాం. భారత జాతి అనే విషయాన్ని మర్చిపోయి ఎక్కడికి అక్కడ కుచించుకుపోయిన మనసులతో జీవిస్తే భగవంతుడు మెచ్చుకోడు. శ్రీమన్నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై తిరుమలగిరిలలో ఆనంద నిలయంలో మహానందంగా దర్శనం చేసుకున్న వారికి నిత్యం సంతోషాన్ని కలగజేస్తూ వారి సౌకర్యాలను ఆయన యోగక్షేమాలు చూస్తూ ఉన్నారు. అది మనం తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నంతకాలం భగవంతుడిని తెలుసుకోవడం కష్టం అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అక్రూరునితో ఇదే చెప్తాడు. తర్వాత మానసిక రోగుల సంఖ్య పెరిగిపోతుంది అని అన్నారు. మానసిక రోగుల సంఖ్య పెరగడానికి కారణం పరమాత్మ మధురా నగరంలో ప్రవేశించినప్పుడు చెప్తాడు కుబ్జకి. కుబ్జ తన కోరిక తీర్చమన్నప్పుడు లేదు నేను అనుకున్న కార్యం ఒకటి ఉంది, అది నెరవేర్చి నీ కోరిక తీరుస్తాను. ఏమిటది అంటే మానసిక రోగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇక్కడ ఈ మధురా నగరంలో అనేక మంది మానసిక రోగులు ఉన్నారు. వాళ్ళ పరిపాలన మానసిక రోగాలతోనే చేస్తున్నారు. ఈ పరిపాలన మానసిక రోగాలు కలిగి చేయటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక రీతులలో శిక్షింపబడుతున్నారు, మరణిస్తున్నారు. పట్టించుకునే నాదుడు లేదు, దిక్కు లేదు. కనుక ఇవన్నీ నేను సరిచేసి నీ దగ్గరకు వస్తాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ కుబ్జతో. ఇవన్నీ కూడా ద్వాపరంలోనే జరిగాయి. ఇక కలికాలంలో చెప్పనవసరమే లేదు. కలికాలంలో మన కళ్ళ ముందు అనేకం చూస్తూనే ఉంటాం. ఎవరెవరు ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దుశ్చేష్టలు, మానవ పీడితులు. మానవులను పీడించిన వాడు ఎప్పుడు సుఖశాంతులతో జీవించినట్లు చరిత్రలో లేదు. ఇది హైందవ సనాతన ధర్మానికి వ్యతిరేకము. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. కలిసి బతుకుదాం, కలిసి ఆనందిద్దాం, జాతిగా జీవిస్తాం. భరత జాతి, భరతమాత, జ్ఞానభూమి, ధర్మభూమి. ఓం నమో నారాయణ. గురువుగారు శ్రీకృష్ణుని తలపులు మదిలో కదలాడితే అలాంటి హృదయం ఎలా ఉంటుంది అని అడిగాడు ఒక గ్రామస్తుడు. రమణుల మనోవిలాసాలు కూడా వారు శ్రీకృష్ణనామం వింటూ ఉంటే, ఆ వేణుగానం వింటూ ఉంటే ఇక వారు ఎలా ఉన్నారో మైమర్చిపోతారు, పరవశిస్తారు, ఆనందిస్తారు, పరమానందం చెందుతారు. శరీరం మీద దుస్తులు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అలా గోకులంలో ద్వాపరంలో అంత ఆనందాన్ని అనుభవించారు. మాటలతో చెప్పగలుగుతారమ్మా.